వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ చూసినట్లయితే, ఇక ఏ ఎన్నికల్లోనైనా జగన్ అధికారంలోకి రావడం కష్టం, బాంబు పేల్చిన ఉండవల్లి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. నిజంగా ఈరోజు ఉండవల్లి దెబ్బకు వైఎస్ఆర్సీపీ విలువెల్లాడిపోతోంది. ఎలాగైతే మావిగన్ అనే పేరుతో కొత్త రాష్ట్ర రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత మొత్తం రాష్ట్రాన్ని దాటి ఈరోజు దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి ట్రోల్ చేస్తూ ఉంది. ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఇరుకుని పడ్డారో కూడా అందరికీ తెలిసిందే. ఈ దెబ్బకే జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడతా ఉంటే ఆ పార్టీ నేతలంతా కూడా తల్ల గోడకేసి కొట్టుకుంటా ఉన్నారు. నిజంగా ఇది వినడానికి కామెడీ లాగా ఉందేమో కానీ ఆ పార్టీలో నేతలంతా నిజంగా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఈయన ఒక మాట అనేసి ప్రెస్ మీట్లో వెళ్ళిపోతారు. తర్వాత వెనక ఏం జరుగుతుంది వాళ్ళు దాన్ని మోయలేక చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు తిట్టించుకుంటూ ఉన్నారు. మొత్తం సోషల్ మీడియా అంతా హోరెత్తిపోతూ ఉంది. దాన్ని మళ్ళీ ప్యారలల్గా ఆ స్థాయిలో ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ మీడియాలో. జగన్ తీసుకొచ్చిన మావిగన్ మీదే దేశం మొత్తం చర్చ జరుగుతుందని చెప్తా ఉన్నారు. అదొక టైప్ ఆఫ్ మెంటల్ ఇల్యూజన్. అది నేను చాలాసార్లు చెప్పాను. అది పక్కన పెడితే ఈరోజు ఈ చర్చ ఒకవైపు ఇంత డిఫెన్స్లో ఉంది పార్టీ. ఆ పార్టీ నేతలు కూడా అసలు ఉండాలా, ఈ పార్టీలో వెళ్ళిపోవాలా అని కొంత చర్చలో ఉన్నారు. చాలామంది అసలు జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి, వెళ్ళి మనం ఎట్లా మాట్లాడతాడు ఈయన ఒక విధానపరమైన నిర్ణయాలు లేకుండా అనేది చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ ఆ పార్టీలో. ఇంకా కొంతమంది అయితే అసలు ఈ మావిగన్ అనే దాని మీద ఈ స్క్రిప్ట్ ఇచ్చింది ఎవడు, అసలు ఇది రాసి ఇచ్చింది ఎవడు, వాడిని పట్టుకొని కొట్టాలన్నట్టున్నారు. అంత సీరియస్ చర్చ ఉంది ఈరోజు ఆ పార్టీలో. ఇదే సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఎంత సీరియస్ కామెంట్స్ చేశారంటే, ఇక ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కష్టమే. పర్టికులర్లీ రేపటి ఎన్నికల్లో 29 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కల్లా అని తేల్చేశాడు ఆయన. ఇది నిజంగానే నేను చెప్పినట్టు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే. ఇది ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తనకున్న ప్రేమని దాచుకోవడానికి ఎప్పుడు ట్రై చేయలే. ఆయన ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూనే వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆయన సన్నిహితుడు, ఉండవల్లికి ఎంపీని కూడా చేశారు. అలాంటి వ్యక్తి మీద ప్రేమ ఉండడమో సాన్నిహిత్యం కూడా ఉండేది చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి. అది సహజమే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉందంటే. అలాంటి ఉండవల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డిని తగులుకున్నారో ఆ రోజు ఏదైతే సమైక్యాంధ్ర పేరుతో ఎవరైనా ప్రపంచంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెడతారా? పెట్టించారు. వీళ్ళే తీసుకున్నారు చుండ్రు శ్రీహరి దగ్గర నుంచి. ఆ రోజు అది అటర్ ఫ్లాప్ షోగా మిగిలింది. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితానికి ఇలాంటి వాళ్ళంతా తలా ఒక చెయ్యేశారు నాశనం చేయడానికి. సో అలా అయిపోయిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి నుంచి సైలెంట్గానే ఉండిపోయారు. అయితే ఎప్పటికప్పుడు ఆయన లాయర్ కాబట్టి రాష్ట్ర విభజన సందర్భం కానీ ఇలాంటి సందర్భాలు ఏ వచ్చినా ఆ అంశం గురించి మాట్లాడేటప్పుడు వచ్చినా ఆల్రెడీ ఆయన కేసు ఫైల్ చేసి ఉన్నాడు. ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటానే ఉంటారు. ఇప్పటికీ రాష్ట్ర విభజన అసంబద్ధం అని మాట్లాడుతూ ఉంటారు మీడియా ముందుకు వచ్చి. మరి ఇన్నిసార్లు మాట్లాడే ఉండవల్లి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిని అడిగారా, ఒక కేసేరా బాబు నువ్వు రాష్ట్ర విభజన జరిగింది అసంబద్ధం అని చెప్పేసి? ఎప్పుడు అడగరు. ఆయన అదే మాట్లాడుతూ ఉంటారు. బీజేపీని డిమాండ్ చేస్తాడు, కాంగ్రెస్ని డిమాండ్ చేస్తాడు, టీడీపీని డిమాండ్ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డిని మాత్రం డిమాండ్ చేయడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీక్రెట్ సలహాదారుడు కాబట్టి. అయితే అలాంటి ఉండవల్ని యాక్చువల్గా అయితే పార్టీలోకి తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి, కానీ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. తన తండ్రికి ఎవరైతే క్లోజ్ అసోసియేట్స్గా ఉంటారో, ఒక కేవీపీ కానీ, అదేవిధంగా ఒక సూర్యుడు కానీ, అదేవిధంగా ఒక సాయి ప్రతాప్, అదేవిధంగా ఒక ఉండవల్లి, ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా రానివ్వలేదు. దూరం పెట్టే ప్రయత్నం చేశారు. దూరంగా ఉంటేనే వీళ్ళ ప్రేమ ఈ స్థాయిలో ఉంటుంది, ఇంకా దగ్గరకు తీసుకుంటే ఏ స్థాయిలో ఉండుండేదో మరి. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డిని నెత్తిని పెట్టుకుని ఊరేగేవాళ్ళు వీళ్ళంతా. నిజంగా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్యాంపర్ చేస్తే. జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టినా సరే ఉండవల్లి ఎప్పటికప్పుడు, గతంలో మనం చూసాం 14 నుంచి 19 దాకా టీడీపీ అధికారంలో ఉంటే ఆయన రాష్ట్రంలో దొరికే మద్యం బ్రాండ్లు కూడా మీడియా ప్రెస్ మీట్లో పెట్టి మరీ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేవాళ్ళు. ప్రత్యేక హోదా మీద టార్గెట్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు బీజేపీ బాండింగ్ని టార్గెట్ చేసేవాళ్ళు. ఇలా ప్రతి నిత్యం ఏదో ఒక ఇష్యూలో ఒకవైపు రమణ దీక్షితులు, ఒకవైపు విజయసాయిరెడ్డి, ఒకవైపు ఉండవల్లి అరుణ్ కుమార్, ఇలా చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని, ఆయన ప్రభుత్వాన్ని, ఒకవైపు ఐవీఆర్, ఇలా దొరికిన కడల్లా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి మనం చూసాం. అయితే ఇలాంటి చర్చ జరిగింది ఆయన గురించి 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారు అని. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిచి కూర్చోబెట్టుకొని ప్యాంపర్ చేస్తారని నేను అనుకోలేదు. 2019 ఎన్నికలకు ముందు అట్లా చర్చ జరిగినా అది కేవలం చర్చల వరకే మిగిలిపోయింది. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు జగన్మోహన్ రెడ్డికి ఒక మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆయన ఏదో మద్యం బ్రాండ్ల వ్యవహారంలో 1-2 సార్లు మాట్లాడారు, కానీ అది కూడా గట్టిగా ఎక్కడ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తన్ను కూడా తీసుకెళ్ళి లోపలేస్తారేమో నేను భయంతో జస్ట్ అలా టచ్ చేసి వదిలేసేవాళ్ళు అంతే. అలాంటి ఉండవల్లి జగన్మోహన్ రెడ్డికి సీక్రెట్ సలహాదారు. ఆయన ఎప్పుడు కూడా సలహాదారుగానే ఉంటూ వచ్చారు. ఈ మధ్య కాలంలో కూడా మొన్నటి ఎన్నికల్లో ఆయన అధికారానికి దూరమైన తర్వాత ఆయన్ని ఉండవల్లిని తీసుకొచ్చి సలహాదారుగా పెట్టుకోబోతున్నారు, ఉండవల్లికి పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తున్నారు అని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ యాక్షన్ ప్లాన్ మాత్రం ఇంకా జగన్మోహన్ రెడ్డి రూపొందించలేదని అనుకోవాలి. మరి ఈ విషయంలో ఉండవల్లికి జగన్మోహన్ రెడ్డి అంటే కోపం ఉందో మరి ఇంకేమో తెలియదు, కానీ లేటెస్ట్గా ఆయన మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు.
ఇక ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కల్లా అని చెప్పేశారు. ఎందుకు చెప్పారు, ఏ కంటెస్ట్లో చెప్పారు అంటే, జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తున్న సమయంలో ఉభయ సభల్లో ఇటు రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు, ఆయన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళలేదు. దెన్ పార్లమెంట్లో ఆయన ఎంపీలు వెళ్ళినా, 2 సభలకి ఎంపీలు వెళ్ళినా దాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కలిసి అమరావతి రాజధాని ఏకైక రాజధాని అనే తీర్మానానికి మద్దతు ఇస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఇష్యూని సొంత రాష్ట్రానికి చెందిన నేత అయ్యింది దాన్ని బాయ్కాట్ చేశాడు. అదే ఒక వింత, అదే ఒక చర్చ జరుగుతోంది. అదే నెగిటివిటీని పెంచింది జగన్ మీద. బట్ ఇదే సమయంలో మళ్ళీ మావిగన్ అని చెప్పేసి ఇంకొత్త రాజధాని పేరు చెప్పడం, అది మొత్తం ట్రోలింగ్ ఐటమ్గా మారింది. జగన్మోహన్ రెడ్డి కూడా ట్రోలర్స్కి ఈరోజు ఒక బిగ్గెస్ట్ ఎసెట్గా మారాడు ఈ విషయం ద్వారా. అందుకే ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ముందు వెనుక ఆలోచించకుండా, ఇలాంటి విచక్షణ లేకుండా ఇలాంటి వాటిని నిర్ణయించడం, దాన్ని పార్టీ నేతల మీద రుద్దే ప్రయత్నం చేయడం, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తప్ప ఆప్షన్ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడి మీడియా ముందు ఇరుక్కోవడం. సో ఇదంతా ఉండవల్లి మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఈ బాంబ్ బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సో ఇలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇలా వింత వింత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, ఈ అమరావతి లాంటి ఒక ఇష్యూ చాలు జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి, ఈ మావిగన్ అనే ఒక కాన్సెప్ట్ చాలు జగన్మోహన్ రెడ్డిని అధపాతాలని తొక్కేయడానికి. సో ఇప్పట్లో ఆయన అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. 2029లో పర్టికులర్లీ కూటమి నుంచే ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ 3 పార్టీలు కలిసి కూటమే వాళ్ళకి బలం, జగన్మోహన్ రెడ్డికి బలహీనత అదే కాబోతోంది. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఉండవల్లి తేల్చి చెప్పేశారు. మొత్తానికి అటు ఉండవల్లి తమకు మంచి సలహా ఇచ్చారా, ఈ స్థాయిలో తమను శపించాడా అర్థం కాక ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు అయితే తల్లబట్టుకుంటా ఉన్నారు. సో ఇలా ఉండవల్లి లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి వాస్తవాలు చెప్తూ ఉంటే అది జనానికి కూడా వాళ్ళ మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఏర్పడే అవకాశం ఉంటుంది.